పూర్వం వృద్ధుడైన శివభక్తుడు ఒక ఆయన సలేశ్వరంలో కొండల కింద పాతాళంలో ప్రశాంత వాతావరణంలో తపోదీక్షలో ఉన్నాడు శివుడు అని తెలుసుకొని ఆయన దర్శనం చేసుకోవాలని బయలుదేరతాడు. కిలోమీటర్ల కొలది నల్లమల్ల అడవులు దాటుకొని సలేశ్వరం కొండలను చేరుకొని కొండ శిఖర భాగం నుంచి నిట్ట నిలువుగా లోయలకు దిగి అక్కడి నుండి ఇంకో కొండ ఎక్కి ఆ కొండ నుంచి కూడా ఎన్నో ప్రమాదకర దిగుడు ప్రదేశాలు దిగుతూ ఎన్నో గాయాలతో అలసి సొలసి మీకు దూరంగా ఒక గట్టు మీద లింగమయ్య స్వామి కనిపిస్తున్నాడు చూడండి. అక్కడికి వచ్చేసరికి స్పృహ తప్పి నడవలేని పరిస్థితుల్లో ఆగిపోతాడు. కిందకు చూస్తే పెద్ద పాతాళ లోయ, శివుని జాడ ఎక్కడా కనిపించట్లేదు. అక్కడికి వెళ్తే ఇంకా ఎన్ని మలుపులో, ఎన్ని లోయలో, ఎన్ని ఎక్కుళ్ళలో ఎక్కడా ఆ శివుడు ధ్యానంలో కూర్చొని ఉన్నాడో. నేనైతే ఒక్క అడుగు కూడా ముందుకేసే పరిస్థితిలో నా శరీరం సహకరించట్లేదు అనుకుంటూ అప్పుడు ఆ భక్తుడు, ఓ లింగమయ్య, నీవు గనక ఈ గట్టు మీద నాకు ప్రత్యక్షం కాకపోతే నేను ఆత్మార్పణే నాకు శరణ్యము అని స్వామిని కోరుకోగా ఆ భక్తుని కోరిక మేరకు శివుడు ఆ గట్టు మీద గట్టు లింగమయ్యగా వెలుస్తాడు. అప్పటి నుండి కూడా భక్తులు ఎవరైనా ఈ లోయలోనికి పూర్తిగా దిగలేని వాళ్ళు ఉంటే ఈ గట్టు లింగమయ్యను దర్శించుకొని వెనుదిరుగుతారు. ఓం నమ శివాయ. హర